హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. చిన్న చిన్న ఎక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్న విషయాలు మాత్రం మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ పరిధిలోని వేములవాడ మండలం తిప్పాపూర్లోని 185 పోలింగ్ బూత్లో ఇప్పటికీ ఈవీఎం మొరాయించడంతో అక్కడ పోలింగ్ ఆగిపోయింది. అదేవిధంగా నిజామాబాద్ లోక్సభ పరిధిలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో కూడా మాక్ పోలింగ్ కోసం చెక్ చేస్తుండగా అక్కడ డబ్బా గ్రామంలోని మొదటి ఈవీఎం మొరాయించింది. ఇప్పటికీ 2 యూనిట్లు మార్చినా కూడా అక్కడ ఇంకా పరిస్థితి చక్కబడలేదు. దీంతో 8 గంటలకు యాక్చువల్గా నిజామాబాద్ లోక్సభ పరిధిలో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. కాకపోతే అక్కడ ఈవీఎం మొరాయించడం వల్ల మరికొద్దిసేపు అక్కడ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ జిల్లాలో ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా పూర్తయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఈసారి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మంచినీటి వసతి కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో ఓటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉన్న దృష్ట్యా మంచినీటి సౌకర్యము, తర్వాత వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి అందుబాటులో ఉంచారు. దాదాపు కరీంనగర్ లోక్సభ పరిధిలోనే 16,50,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనికోసం 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏవైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయో, తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని తెలిసిన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 1243 చోట్ల కూడా ఇలాంటి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది సిబ్బంది ఈ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లలో ఉన్నారు. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఓట్లు గల్లంతైన సమాచారం మళ్ళీ మనకు ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి కొన్ని కేసులు మనకు వస్తున్నాయి. ఇక్కడ మనకు చూడవచ్చు, ఇప్పుడు ఉర్దూ మీడియం, కరీంనగర్ ఉర్దూ మీడియం సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన మహిళ తీరా పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఓటు హక్కు లేదని చెప్తున్నారు. అమ్మ చెప్పమ్మ, ఏమైంది మీకు? रिजेक्ट हो गया वोट, असेंबली में डाले वोट नहीं। మీరు చెప్పండి, ఎన్ని ఓట్లు మిస్ అయినాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 3 అయినాయండి. మా ఇంటిమే మా మిస్సెస్ అయితే మా 8 ఓట్లలో 3 ఓట్లు రిజెక్ట్ అయినాయి. ఆల్రెడీ కార్డ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. అయినా కానీ పోతే ఇప్పుడు అక్కడ రూమ్ నెంబర్ కరెక్టే, 154 పోలింగ్ బూత్ और 138, 139, 140 3 రిజెక్ట్ అయినాయి మా దగ్గర. అడిగితే ఏమంటున్నారు? ఇక్కడ ఏం కాదు పోండి, ఇప్పుడు మాతో ఏం కాదు, కలెక్టర్ కూడా దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోతే కూడా ఏం కాదు, మీరు ఓటు రిజెక్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్ ఇక్కడ వేసారు, ఇక్కడే వేసాం ఓటు, ఇదే ఓటు ఇక్కడనే వేసాం, అది ఓకే, అది ఇప్పుడు రిజెక్ట్ అయింది. ఇది చూడొచ్చు, మనకు అసెంబ్లీ టైంలో ఓటు వేసిన వాళ్ళు ఇప్పుడు రిజెక్ట్ అయిందని చెప్తున్నారు. మీరు ఎక్కడండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓటు వేయడానికి వచ్చారా? మీరు చూడడానికి వచ్చారా? లాస్ట్ టైం అసెంబ్లీ ఎప్పుడు వేసారా? మీకు పోలీస్ స్లిప్లు అవి ఇంటి దగ్గరికి పంచారా? కొంత పోలీస్ స్లిప్లు వచ్చిన వాళ్ళకు చాలా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు, కానీ రాని వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అడ్రస్లు గల్లంతైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియక, ఉదాహరణకు విద్యానగర్కు సంబంధించిన, కరీంనగర్ విద్యానగర్కు సంబంధించిన ఓటర్లు కూడా ఇప్పుడు ఈ ఉర్దూ మీడియం స్కూల్కి వచ్చి వెతుకుతున్నారు. అక్కడ లేదు ఒక 4-5 చోట్ల వెతికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఈ ఓట్ల గల్లంతి విషయంలో కొంత నెగ్లిజెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో సాక్షాత్తు ఎన్నికల కమిషన్ అధికారే ఓట్ల గల్లంతపై సారీ చెప్పిన పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితి కనిపించిన పట్ల ఓటర్లలో కొంత ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. ఈవీఎంల మొరాయింపు అనేది గతంలో జరిగినప్పుడు స్పేర్లో దాదాపు 20% ఈవీఎం మిషన్లు స్పేర్లో పెట్టుకున్నామని చెప్పి నిన్న కలెక్టర్ చెప్పారు. కానీ ఈవీఎంలు మొరాయించిన వెంటనే వాటిని తీసివేయడానికి కానీ తీసి మళ్ళీ కొత్తగా అమర్చడానికి కానీ కొంత టైం పడుతుంది. ఇది ఎండాకాలం, అందుకని మొన్న అసెంబ్లీ ఎలక్షన్ టైంలో శీతాకాలం కాబట్టి కూల్ వాతావరణంలో జరిగింది, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎండాకాలంలో ఏమాత్రం కొద్దిగా ఆలస్యమైనా కూడా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు వాళ్ళు జాగ్రత్తగా సరిచూసుకున్న తర్వాతే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పుడు కూడా 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది దాదాపు 50 ఓట్లు, అంటే మిషన్ ద్వారా 50 ఓట్లు మాక్ పోలింగ్ వేసి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రతి చోట చేశారు. కానీ మళ్ళీ చేసిన తర్వాత కూడా అక్కడక్కడ బటన్స్ పట్టుకోవడం కావచ్చు, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ తోటి ఈవీఎంలు మొరాయించిన ఘటనలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఈ పరిస్థితి నుంచి అధికారులు ఎలా గట్టెక్కుతారు? ఇప్పుడు సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అటు నిజామాబాద్ జిల్లాలోని 2 కాన్స్టిట్యూన్సీలు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి, జగిత్యాల తర్వాత కొరుట్ల నియోజకవర్గాలు. అక్కడ 185 మంది అభ్యర్థులు ఉండడంతో చాలా కేర్ఫుల్గా ఎన్నికలు నిర్వహించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 12 ఈవీఎంలు ఉంటాయి. 12 ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఓటర్లంతా కూడా. అదేవిధంగా ఇటు మనకు కరీంనగర్ జిల్లాలో ఒకటే ఈవీఎం మిషన్ ఉన్నప్పుడు దాదాపు 15 మంది అభ్యర్థులు ఉన్నారు. 16,50,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ వేయాలి అనేది ముందుగా పోలీస్ స్లిప్పులు జారీ చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పోలింగ్ బూతులు మారడం, అసెంబ్లీలో వేసిన ఓటు ఇప్పుడు
తీరా పోలింగ్ బూత్కి వస్తే లేకపోవడం లాంటి చిన్న చిన్న ఘటనలు దృష్టిలోకి వస్తున్నాయి. వీటన్నిటిని అధికారులు ఎట్లా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది మనకు కరీంనగర్ జిల్లాలో పోలింగ్కి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు వ్యూ.